అందరికీ నమస్కారం. కొన్నిసార్లు మంచి చేయాలన్న మన ఆలోచనే మనల్ని ఊహించని చిక్కుల్లో పడేస్తోంది కదా. ఈరోజు మనం అచ్చం అలాంటి ఒక సందిగ్ధంలో చిక్కుకున్న ఒక యాత్రికుడి కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ కథ మన కర్తవ్యం గురించి, దానం గురించి మనకున్న అభిప్రాయాలను తప్పకుండా సవాల్ చేస్తుంది. అసలీ కథ మొత్తానికి కేంద్రం ఒక్కటే ప్రశ్న: అపరిచితుడికి సహాయం చెయ్యడం ఇప్పుడు సరైన పనేనా? ఈ ప్రశ్న మన కథానాయకుడు జీవితాన్ని ఎంత కఠినంగా పరీక్షించిందో ఇప్పుడు చూద్దాం. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. అంతా ఒక పవిత్ర యాత్రతో మొదలవుతుంది. మన కథానాయకుడు చాలా మంచివాడు, సద్గుణవంతుడు. తన కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు బయల్దేరాడు. కానీ ఎంతో పవిత్రంగా మొదలైన ఆ యాత్ర కాస్త ప్రాణాలు కాపాడుకోవడానికి చేసే ఒక పోరాటంగా మారిపోతుంది. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు, చుక్క నీరు కనపడట్లేదు. ఓ కుటుంబం మొత్తం దాహంతో అలమటించిపోతోంది. అన్నిటికన్నా బాధాకరమైన విషయమేంటంటే, పిల్లలు నెమ్మదిగా నీరసించిపోతున్నారు. పరిస్థితి ప్రాణాలమీదికొచ్చింది. ఇక ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రార్థించాడు. సరిగ్గా అప్పుడే ధ్యానంలో ఉన్న ఒక ఋషి కనిపించాడు. తన కష్టాన్ని చెప్పుకోగానే ఆ ఋషి ఒక ఆశ చూపించాడు. ఉత్తరం వైపు ఒక మైలు వెళ్ళు, అక్కడ ఒక చిన్న నది కనిపిస్తుంది అని చెప్పాడు. హమ్మయ్య, మొత్తానికి ఒక దారి దొరికింది. పరిష్కారం దొరికిందని అతననుకున్నాడు. కాని అసలైన పరీక్ష ఇక్కడే మొదలైంది. ఇది అతని మంచితనానికి ఒక పెద్ద అగ్నిపరీక్ష. ఒక చిన్న సహాయం పదే పదే ఎదురయ్యే ఒక కఠినమైన సవాలుగా ఎలా మారిందో చూద్దాం. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. అతను నదికి వెళ్తాడు, నీళ్లు తెస్తాడు, కాని దారిలో దాహంతో కనిపించిన వాళ్ళకి ఇచ్చేస్తాడు. చూడ్డానికిది చాలా గొప్ప పనే. కాని అతను ఇలా నీళ్లు తెచ్చి ఇస్తూ మళ్లీ వెనక్కి వెళ్తూ ఈ చక్రంలో ఇరుక్కుపోయాడు. పాపం, అక్కడ అతని కోసం ప్రాణాలతో ఎదురుచూస్తున్న కుటుంబం పరిస్థితి ఏంటి? వాళ్ల పరిస్థితి మరింత దిగజారిపోతోంది. మంచి ఉద్దేశంతో మొదలైన ఈ పని చివరికి ఒక భయంకరమైన ముగింపుకు దారితీస్తుంది. కథలోని ఈ తర్వాత భాగం అతని మంచి ఉద్దేశ్యాల పర్యవసనాలు ఎంత దారుణంగా ఉంటాయో మనకు చూపిస్తుంది. మూడోసారి ఎందరో అపరిచితుల దాహం తీర్చిన తరువాత అతను తిరిగి తన కుటుంబం దగ్గరికి వస్తాడు. కాని అప్పటికే చాలా ఆలస్యమనిపోయింది. అతని కుటుంబం మొత్తం తీవ్రమైన దాహంతో స్పృహ తప్పి పడిపోయి ఉంది. ఇతరుల పట్ల అతను చూపిన దయ తన సొంత వాళ్లకే ప్రాణసంకటంగా మారింది. అతని గుండె పగిలిపోయింది. అతనికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే ఆ ఋషి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి ఎంతో ఆవేదనతో ఈ ప్రశ్న అడిగాడు: నేను ఏ పాపం చేశాను? ఇతరులకు సహాయం చేసినందుకేనా నా కుటుంబానికి ఈ శిక్ష? అతను చేసింది సరైన పనే అని, ఒక ధర్మకార్యం చేశానని నమ్మాడు. కథలో ఇది చాలా కీలకమైన మలుపు. ఆ ఋషి అతన్ని ఓదార్చడం మాత్రమే కాదు, అతనికి జ్ఞానోదయం కలిగిస్తాడు. అసలు కర్తవ్యమంటే ఏంటి, ధర్మం యొక్క అసలైన అర్థమేంటి అనే దానిపై ఒక సరికొత్త కోణాన్ని చూపిస్తాడు. అప్పుడు ఆ ఋషి సూటిగా ఒక ప్రశ్నడిగాడు. అది అతని కళ్ళు తెరిపించింది. నీ సొంత కుటుంబం దాహంతో చనిపోతుంటే నీ దగ్గర వాళ్లకివ్వడానికి నీళ్లు లేకపోవడం, అది ధర్మం ఎలా అవుతుంది? ఈ ఒక్క ప్రశ్నతో అతని ఆలోచన విధానమే మారిపోయింది. ఇక్కడే ఉంది అస్సలైన వివేకం. అతని ముందు 2 మార్గాలున్నాయి. మొదటిది అతని ఎంచుకున్న మార్గం, తానే నీళ్లు తెచ్చి ఇవ్వడం. దీనివల్ల ప్రాణాంతకమైన ఆలస్యం జరిగింది. కాని ఋషి చెప్పినట్టుగా ఇంకో తెలివైన మార్గం కూడా ఉంది. అదేంటంటే, దాహంతో ఉన్నవాళ్లకి నదికి దారి చూపించడం. అలా చేసుంటే అతని కుటుంబంతో పాటు ఆ అపరిచితులు కూడా బతికేవాళ్లు. సరే, ఇప్పుడు చివరి విభాగానికి వచ్చేద్దాం. ఈ కథ చెప్పే ప్రధాన సందేశమేంటో చూద్దాం. అసలు ధర్మం యొక్క నిజమైన అర్థమేమిటి, మన ప్రాథమిక బాధ్యతల గురించి ఇదేం చెబుతోందో ఇప్పుడు పరిశీలిద్దాం. సో ఈ కథ ప్రకారం ధర్మం అంటే కేవలం దయ చూపించడం, దానం చేయడం మాత్రమే కాదు. అన్నింటికంటే ముందు మన ప్రాథమిక విధులను, మన బాధ్యతలను నెరవేర్చడం. ఇతరులకు సహాయం చేయడం గొప్ప విషయమే, కాని మనల్ని నమ్ముకున్న వాళ్లని ప్రమాదంలో పడేసి కాదు. ఇదే ఈ కథ చెప్పే నిజమైన ధర్మం. కాబట్టి ఈ కథ నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన పాఠాలు ఏంటి? మొదటిది, మన ప్రాథమిక కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నిజమైన ధర్మం. రెండవది, ఇతరులను కాపాడటానికి ముందు మనల్ని నమ్ముకున్న మన కుటుంబాన్ని, మన బాధ్యతలను కాపాడుకోవాలి. ఇక మూడోది, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైనది, నిజమైన సహాయమంటే సమస్యను తీర్చడం కాదు, సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించడం. చివరిగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది.
ఇది ఇతరులకు సహాయం చేయొద్దని చెప్పడం లేదు, కానీ నిస్వార్థానికి మన బాధ్యతకు మధ్య ఆ గీతను ఎక్కడ గీయాలి అని ప్రశ్నిస్తోంది. ఇది ఆ కాలంలో ఎంత ముఖ్యమైన ప్రశ్నో ఈరోజు కూడా అంతే ముఖ్యం. ఈ విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.